కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పరిపాలన మరియు 6 గ్యారెంటీల పథకాలను లబ్ధి పొందేందుకు గ్రామ పంచాయతీలోని ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామ పంచాయతీ సర్పంచ్ బొమ్మన అహల్మదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్టు గ్రామస్తులు బొమ్మన శ్రీధర్ తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవకాశం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ఉంటుందని తెలిపారు. ఈరోజు ఏదైతే కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారు మన ప్రజాపాలనలో భాగంగా కొత్తగా రేషన్ కార్డులు కానీ కొత్తగా ఏదైతే 6 గ్యారంటీ పథకాలు అమల్లో భాగంగా ఈరోజు ప్రారంభం రెబ్బెన గ్రామ పంచాయతీ వద్ద ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఈరోజు పాల్పంచుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అందరికీ కూడా వచ్చినటువంటి మనలో ఏదైతే ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. నీటి సదుపాయం కానీ కౌంటర్లు కానీ మా వాళ్ళందరూ చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. సంతోషంగా వాళ్ళు వచ్చి ఏదైతే ఫామ్లు ఈ రోజు నుంచి వెళ్ళి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క దరఖాస్తుకు మాది 4వ తారీఖు నాడు గ్రామసభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ 6 తారీఖు వరకు ఉన్న సమయాన్ని అందరూ వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినటువంటి ఈ 6 పథకాల్లో భాగంగా ఒక పథకం అయితే ఉచిత బస్సు కంటిన్యూషన్ అవుతూ ఉన్నది. ఇంకో 5 పథకాలను ప్రభుత్వం వారు మనం సమయాన్ని కేటాయించారు. అది ఒక్కటి కుశంగా అది ఒక ఇచ్చిన దరఖాస్తుని ఫిలప్ చేసేసి గ్రామ పంచాయతీ వారికి అందజేస్తాం జరుగుతుంది. దానిలో స్కూటీలో భాగంగా చేసిన తర్వాత ఈ యొక్క లబ్ధి ప్రతి ఒక్కరికి చేరే విధంగా గవర్నమెంట్ వారు ఈరోజు ఏర్పడ్డటువంటి గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు నిన్ననే మేము ఊరూరున టామ్ చేయించడం జరిగింది, డప్పు సాటింపు చేయడం జరిగింది. అందులో భాగంగా 9 గంటలకే ప్రజలు గ్రామ పంచాయతీ వచ్చేసి వారి యొక్క క్యూ లైన్లో ఏదైతే కౌంటరు వేసామో అక్కడ ఎదురు చూసుకుంటూ ఉన్నారు. ప్రజలు మహిళలకు కానీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. పురుషులకు వేరే కౌంటర్ ఏర్పాటు చేయలేదు. వికలాంగులకు అయితే దగ్గరుండి మా సిబ్బంది వారు తీసుకుపోయి వాళ్ళను ప్రత్యేకంగా ఉన్న కౌంటర్లో వారి దరఖాస్తు తీసుకొని మంచిగా వాళ్ళను యథావిధిగా వాళ్ళను ఇంటికి పంపించడం జరుగుతూ ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద ప్రజలు గంపడి ఆశతో ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం ఇచ్చేసి నిజంగా ఈ యొక్క 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ప్రజల్లో కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్రజలు దీని గురించి వేచి చూస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలో కూడా ఈ యొక్క లబ్ధి ప్రతి ఇంటికి చేరేలాగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలని